శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనము రాశి ఫలితాలు 2 నవంబర్ నుంచి 8 నవంబర్ వరకు గల కాలానికి ఏ ఏ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. గురువు గారు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రాచార్యుల వారు కన్యా రాశిలో, రవి తుల రాశిలో, బుధ కుజులు వృశ్చిక రాశిలో, రాహు చంద్రులు వీరిద్దరూ కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో. గ్రహస్థితులు అన్ని విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి రవికి నీచభంగం కల్పించారు. ఇది చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక చంద్రుని యొక్క గమనము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 2 మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంచెం మానసికమైనటువంటి అస్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనస్సు బేలగా ఉండేతనాన్ని చూపిస్తూ ఉంటుంది. వీటికి గాను యోగా చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏ రాశి వాళ్ళకైనా కూడా, అది మంచి ఫలితాలు ఇచ్చే రాశి అయినా లేదా దుష్ప్రభావం కనిపించేటటువంటి రాశులైనా ఎవరికైనా కానీ ఈ చంద్రరాహువుల కలయికకి చక్కగా యోగా చేసుకున్నట్టయితే మనశ్చాంచల్యం తగ్గి మనోధైర్యం పెరుగుతుంది. అలాగే బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇత్యాదివన్నీ కూడా ఆ వినియోగం పెరగడము, ఉత్పత్తి పెరగడము, అమ్మకాలు పెరగడము, అందు పని చేసేటటువంటి ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్స్ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక గ్రహ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువు గారి యొక్క దృష్టి నీచలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత అన్యోన్యత దెబ్బతీసేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మీయతలు, అన్యోన్యతలు, వివాహేతర సంబంధాలు ఇత్యాది వాటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుని యొక్క దృష్టి ఇక్కడ చంద్ర రాహువుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలోనైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నట్టయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శని శుక్ర దృష్టులు కానీ కలయికలు కానీ, అలాగే కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కొద్దిగా కుజరాహు స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉన్న కారణం చేత జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, మనం తీసుకున్న జాగ్రత్త వల్ల మనం ఇలా రక్షింపబడ్డాము, ఇలా మనకి కుశలం జరిగింది, ఈ విధంగా మనకి మంచి జరిగింది అనేటటువంటి ఆలోచనలు మీకు రావడము, ఆ సంఘటనల నుంచి మీరు ఇది తెలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది రవి గారి యొక్క నీచత్వాన్ని తగ్గించేస్తుంది. అంటే ఎప్పుడైతే రవికి నీచభంగం జరిగిందో ఆరోగ్యానికి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది. అది ఆరోగ్యమైన, ఆర్థికమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, నిర్వహణ అయినా ఏదైనా కానీ చాలా సుగమం అవుతుంది. మార్గం అంతా సుగమం అయ్యి ఆ రవి నీచలో ఉన్నటువంటి ఫలితాలన్నీ పోయి నీచభంగ ఫలితాలు ఏర్పడి మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్టయితే చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి ఇక్కడ ఫలితాలు తెలియజేస్తున్నాయి. తృతీయ స్థానంలో శని గారు ఉన్నారు, సప్తమ స్థానంలో గురువు గారు ఉన్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, దశమంలో రవి గారు ఉన్నారు, ఇక ఏకాదశంలో బుధ కుజులు ఉన్నారు. ఎప్పుడైతే ఇన్ని గ్రహాల యొక్క అనుకూలత సిద్ధిస్తోందో రాశికి ఏది పట్టుకున్నా మీకు బంగారమే అవుతుంది. మీరు ప్రారంభించడమే ఆలస్యం, మీరు సంకల్పం చేసుకోవడమే ఆలస్యం, సంకల్ప సిద్ధి కూడా జరుగుతోంది. ఇక్కడ చూడండి, తృతీయ స్థానంలో శని గారి యొక్క స్థితి మీ సంకల్పాన్ని బాగా నెరవేరుస్తుంది, మనోబలాన్ని పెంచుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలను ఇస్తుంది, దగ్గర ప్రయాణాలను ఇస్తుంది, ఆత్మీయతని చక్కగా పంచుతుంది, బంధుమిత్రుల యొక్క ఆదరణ చాలా చాలా బాగుంటుంది. అలాగే
పిత్రార్జితాలు బాగుంటాయి. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. వ్యాపారం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది, ఉద్యోగం బాగుంటుంది. అన్ని రకాలుగా ధనము వచ్చేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. జీవిత భాగస్వాములు అవనివ్వండి, వ్యాపార భాగస్వాములు అవనివ్వండి, చాలా చక్కటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మానసికోల్లాసం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభిద్దాము అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది, రాజకీయ నాయకులకి బాగుంటుంది, స్త్రీలకి బాగుంటుంది. అన్ని విధాల అందరికీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, అన్ని డివిజన్స్ వారికి కూడా చాలా చాలా బాగుంది. ఇన్ని రకాలుగా బాగున్నప్పుడు ఇక పరిహారాల గురించి ఆలోచించకండి. దుర్గ పూజ చేసుకోండి, శివారాధన చేసుకోండి. మాట్లాడే విషయంలో ఎవరితోటైనా సరే జాగ్రత్తగా మాట్లాడండి. ఇది ఒక్కటి మీరు తీసుకోవలసిన జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి 6వ స్థానంలోకి వచ్చి ఉంది. 6ష్ఠ స్థానంలో చంద్రుని యొక్క స్థితి రుణభారాలని తగ్గించేస్తుంది. చాలా ఆనందంగా ఉంటుంది మీకు. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి నవమం నుంచి దశమంలోకి వచ్చి ఉన్నది. ఇది కూడా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే వ్యవహారమే. ఏదైతే ఉద్యోగ జీవితం ఉందో ఆ ఉద్యోగ జీవితంలో మీరు అనుకోని విధంగా ఉన్నత స్థితికి వెళ్తారు అని చెప్పి మరీ తెలియజేస్తూ, చెప్పినటువంటి పరిహారం దుర్గ పూజ, శివారాధన చేయండి. అద్భుతంగా ఉంటుంది మీ జీవితము. చక్కటి క్రమశిక్షణాయుతమైన జీవితంతో, అభివృద్ధితో ఎంతో ఆనందంగా ఉంటారు. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.